బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాను రాను హోటల్స్ లో నాణ్యత కరువైపోతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా అబిడ్స్ లోని తాజ్ మహల్ హోటల్లో నిమ్మగడ్డ వినోద్ అనే వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేయగా తనకు వచ్చిన పప్పు తాలిలో జెర్రీ కనిపించింది. ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలియచేయగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని బాధితుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వినోద్, చెప్పండి, మీరు ఈ హోటల్కి ఏ సమయంలో వెళ్లారు? మేడం, నేను ఆఫ్టర్నూన్ 1:30కి అలా లంచ్ కోసం అని వెళ్ళాను, నేను నా క్లయింట్ తోటి. సో మేము లంచ్ చేస్తుండగా పప్పులో అది లాస్ట్ లో చూస్తే జెర్రీ కనిపించింది. సో అదే విషయం గురించి మేము హోటల్ యాజమాన్యాన్ని అడగగా వాళ్ళు పట్టించుకోకపోగా ప్లస్ ఆ కౌంటర్ లోకి వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు సేల్స్ చేసుకుంటున్నారు. కనీసం వచ్చిన వాళ్ళు తింటున్న వాళ్ళకన్నా చెప్పండి అయ్యా, అది ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి అంటే కూడా అదేం పట్టించుకోకుండా వాళ్ళ సేల్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే వినోద్, మీరు ఈ విషయం పైన పై అధికారులకు ఎవరికైనా, ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎవరికైనా మీరు సమాచారం ఇచ్చారు? నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో ఉన్నారంట. ఒక 2 days లో దాని గురించి రెక్టిఫై చేసి నాకు అప్డేట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ బేసిక్ గానే జెర్రీ అని అంటే ఏదైనా సరే ఒకటి విష పురుగు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? నాకు కొంచెం అనీజీగా ఉంది లోపల. అది ఇంకా ఏంటిది అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ఓకే. అయితే మీరు హోటల్ యాజమాన్యంతో ఏమైనా సంప్రదించారా? అంటే సిబ్బంది మీకు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఆ హోటల్ యాజమాన్యంతో మీరు ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా? హోటల్ యాజమాన్యంతో మాట్లాడితే మా డబ్బు మాకు వాపస్ ఇచ్చారు. అందులో అక్కడ కొంచెం మాకు ఎమర్జెన్సీ వర్క్ ఉండటం వల్ల నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కువగా వాళ్ళ పై అధికారులతో మాట్లాడలేకపోయాను. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళు ఎవరైతే అక్కడ కౌంటర్ లో అయితే ఇంకా సూపర్వైజర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ లేదు. మీరు వీడియోలో కూడా చూసుంటారు. ఆ జెర్రీ నలిపేసేసి ఏదో అందులో పడేసి సింపుల్ గా వెళ్ళిపోయాడు తను. అది అయితే తాజ్ మహల్ హోటల్ అంటే అబిడ్స్ లో ఒక మంచి పేరున్న హోటల్. మరి అక్కడ ఈ నాణ్యత విషయంలో ఇంత లోపం జరిగినప్పుడు ఎవరు స్పందించలేదు అని అంటే మరి దీన్ని మీరు ఎలా తీసుకోబోతున్నారు? ఈ విషయం పైన మీరు ఏమైనా ఫర్దర్ గా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఈ విషయం ఖచ్చితంగా నేను ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక 2 days తర్వాత వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత మేమేం చేయలేదు అనేది మేము చూపిస్తాం వాళ్ళకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వినోద్.